హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి సీజ్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సీజ్ చేసిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుతో పాటు ప్రయాణికులను ఖైరతాబాద్కు తీసుకువచ్చారు. రాత్రంతా ఖైరతాబాద్ కార్యాలయంలోనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. हम लोग परेशान हो रहे हैं, हमारे को गाड़ी अरेंज करके दो। ला के आ जाओ। एक मिनट, परमिशन नहीं है तुम्हारा। केस कौन लिखा, कौन सा साहब लिखा, वो साहब से बात करो। जो कौन लिखा, हम लिखा। अरे साहब अभी आप हो, हम तो हम आप किसी साहब को थोड़ी पहचानते, अभी तो आप यहाँ खड़े हो। अरे ऐसा रूल नहीं है, कौन सा रूल ऐसा नहीं। ఇక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బస్సును సీజ్ చేశామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ తెలిపారు. ఇక బస్సుపై చాలా ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణతో మా కరెస్పాండెంట్ శశి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే రాత్రి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వెళ్తున్నటువంటి ఒక బస్సును ఆపి ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా బస్సు నడుస్తుందంటూ తెలుసుకున్న తర్వాత ఆ బస్సును సీజ్ చేశారు. అయితే ఆ బస్సుతో పాటు 50 మంది ప్రయాణికులను కూడా ప్రస్తుతం అదే బస్సులో ఉంచారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి సార్, అసలు బస్సులో ఉన్న లోపాలను ఏం గుర్తించారు, అసలు బస్సును ఎందుకు సీజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ తెలంగాణ ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నేను వెంకటరమణ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్గా అందరికీ విజ్ఞప్తి చేసేది, ఫస్ట్ సపోజ్ ఇవాళ ఈ బస్సుదే తీసుకుందాము. ఈ బస్సు నెంబరు అరుణాచల్ ప్రదేశ్తో రిజిస్ట్రేషన్ అయిందండి. ఈ బస్సు ఏదైతే ప్రయాణికులను ఇక్కడ నుండి గుజరాత్ తీసుకుపోతుందో దాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించినాము. సో మనము తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ అండ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్ సేఫ్టీ అండ్ ప్రయాణికుల భద్రత. మనము కొంచెం గతంలోకి పోయి పాత యాక్సిడెంట్స్ని మనం వెరిఫై చేస్తే ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎన్నో ఇంకా ఇతరత్ర యాక్సిడెంట్ పడిపోవడం అవి జరిగినాయి. అందులో ఎవాక్యుయేషన్ అంటే ప్రయాణికులు బయటకు రావడానికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. మన ప్రభుత్వ ఉద్దేశము, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశము అట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు, జరిగిన ప్రాణ నష్టం ఉండద్దు. అంటే ఈ యొక్క వెహికల్స్ లోపల డిజైన్ అప్రూవల్ అనేది యాజ్ పర్ నామ్స్ ఉండాలి. ఏఎస్ 119 అనే సెక్షన్ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా సీజ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ వెహికల్ను నిన్న మేము తనిఖీ చేసినాము. ఒక రఘు అనే ఒక మోటార్ వాహనంలో తనిఖాధికారి ఆధ్వర్యంలో ఒక ముమ్మరమైన తనిఖీలు చేపించేసి ఇది స్టాండర్డ్స్ లేని అంటే నామ్స్కి అగెనెస్ట్ ఉన్న బస్సుగా మనం సీజ్ చేసినాము. ఇందులో మీరే అంటే నేను అనేది ఈ రోడ్ సేఫ్టీ అనేది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, మీడియాది కూడా బాధ్యత. అందులో భాగంగా మీరే ఫిజికల్గా మీరు తనిఖీ చేయండి. సపోజ్ రేపు ప్రొద్దున ఇదేమన్నా యాక్సిడెంట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇందులో నుండి ఎవాక్యుయేషన్ ప్రయాణికులు ఎట్లా బయటకు వస్తారు, అది లేదు కాబట్టి మనం గట్టిగా ముమ్మరంగా తనిఖీలు చేసి ఇట్లాంటి వెహికల్స్ను మన తెలంగాణలో మన హైదరాబాద్కు ఎంటర్ కాకుండా చూస్తున్నాము. ఇప్పుడు మనం లోపల వెళ్ళి చూద్దాం రండి. స్లీపర్కి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి, ఆ తర్వాత గ్లాసెస్ కూడా బిగించారు. సో ఆ గ్లాస్కి సంబంధించినటువంటి లోపాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ గ్లాస్ బద్దలు కొట్టుకుని బయటకు రావాలంటే ఆ గ్లాస్ కూడా చాలా బలమైనటువంటి గ్లాస్గా చెప్తూ ఉన్నారు. సో అది సామర్థ్యం బలం ఎక్కువగా ఉన్నటువంటి గ్లాస్ కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేటటువంటి పరిస్థితులుగా ఉండవు. సో ఆ సమయంలో ప్రమాదాలు జరిగితే లోపలే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పలు కారణాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ బస్సును సీజ్ చేశామన్నది ఆర్టీఏ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో మరి కాసేపట్లో వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబోతూ ఉన్నామంటూ చెప్తున్నారు. ప్రత్యేకంగా ఒక బస్సును టీజీఎస్ఆర్టీసీ సహకారంతో బస్సును ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు చేరుస్తామంటూ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.